ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ లో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. బాల్ కు హీట్ పుట్టించి రాకెట్ లా పరుగులు చేయటం దీనికి ప్రత్యేకత. ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ నింపుతుంది. మిగతా విషయాలు ఎలా ఉన్నా ఎంతో మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన చాలా మందికి అవకాశాలు కల్పించింది. కాస్త టాలెంట్ ఉంటే చాలు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తున్నాయి. అందులో రాణిస్తే చాలు అందరి దృష్టిని ఆకర్షించవచ్చు. ఇలా టీమిండియా ఛాన్స్ కొట్టేసిన వారు చాలా మందే ఉన్నారు. వారిలో ఒకరు రాబిన్ వించ్. ఇప్పటికే జార్ఖండ్ లాంటి రాష్ట్రం నుంచి వచ్చి క్రికెట్ చరిత్రలో తనకంటూ మానియాను సంపాదించుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ ధోని తరహాలో తాను ఉన్నట్టు దూసుకొచ్చారు రాబిన్ వించ్. 22 ఏళ్ల రాబిన్ వించ్ పేరు వినేందుకు విదేశీయుడు పేర్లా వినిపించినా అతడు అచ్చమైన భారతీయుడు. ఈ కుర్రోన్ని ముంబై టీం కొనుగోలు చేసింది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడాడు. ఐపీఎల్ లో ఆడిన తొలి గిరిజనుడిగా రికార్డును అందుకున్నాడు. జార్ఖండ్ లోని గుమ్లాలో పుట్టిన మించ్ 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 75 పరుగులు చేశాడు. 8 టీ20లో 70 పరుగులు సాధించాడు. హాట్ హిట్టర్ గా పేరొందిన ఇతన్ని ముంబై 65 లక్షలకు తీసుకుంది. ఈ సీజన్ లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీఎల్ లో తన తొలి మ్యాచ్ ను రాబిన్ వించ్ తమ రాష్ట్రానికే చెందిన దిగ్గజం ధోని ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ పై ఆడటం మరింత ప్రత్యేకతను సంపాదించుకున్నాడు.